మరి ఏ పని చేసినా భగవంతుణ్ణే ముందుగా తలుచుకుంటూ ఉంటాము. వినాయకుడు విఘ్నాలను తొలగించటమే కాదు, మనకి ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఇస్తారు. ఇలా భగవంతుడు అన్న వెంటనే కేవలం ఏదో మనకి కష్టాలు తీర్చటం అని కాకుండా ఎప్పుడైనా ఎటువంటి సందేహం వచ్చినా పక్కనే ఉంటూ నివృత్తి చేస్తూ ఉంటారు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతినిత్యం మనం ఆనందంగా ఉంటూ ఆనందాన్నే పంచిపెట్టే ప్రయత్నం చేయాలి. మరి ఈ నూతన సంవత్సరం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. కొత్త జీవితం అంటే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉన్నా ఎప్పుడు చిరునవ్వుతో ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇదే కదా మన పురాణాలు భగవత్ స్వరూపాలు మనకి నేర్పిస్తాయి. మరి ఏ పని చేసినా భగవంతుణ్ణే ముందుగా తలుచుకుంటూ ఉంటాము. ఈ భగవంతుడు అనేటప్పటికీ మనకి 33 కోట్ల దేవతా స్వరూపాలు అని వింటూ ఉంటాం. కానీ పరబ్రహ్మ స్వరూపం ఒక కాంతి రూపం, ఒక జ్యోతి రూపం. అటువంటి స్వరూపం మన కోసమే ఎన్నో రూపాలను దాలుస్తుంది. ఈ కొత్త సంవత్సరం భగవత్ స్వరూపాలను స్మరించుకుంటూ ఆ భగవంతుడు ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు దీని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా విఘ్నరాజు అయిన వినాయకుడు. ఎందుకంటే విఘ్నాలు కలిగించినా లేకపోతే విఘ్నాలు తీసేయాలన్నా మనం ఆయన్నేగా ప్రార్థిస్తాం. అయితే రామావతారం ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు మనిషి రూపంగానే వచ్చాడు కాబట్టి అలా ఒక నరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖ్యంగా వారధి కట్టడానికి అంటే లంకకి చేరడానికి వారధి ఏదైతే కట్టాలనుకున్నారో అది నవపాషాణం అనే ప్రదేశం నుంచి కట్టాలనుకున్నారట శ్రీరామచంద్రమూర్తి. ఇందుకుగాను అక్కడ పక్కనే ఉన్న ఉప్పూర్ అనే పుణ్యక్షేత్రంలో వినాయకుడిని ఆయన ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మాట్లాడతారట రామునితో. ఆయన అంటారు, ఇక్కడి నుంచి కాదు, కొద్దిగా దక్షిణం వైపు వెళితే అంటే నేడు మనం ధనుష్కోటి అని ఏ ప్రదేశం అయితే చూస్తున్నామో అక్కడి నుంచి వారధి కడితే లంకకు చాలా సునాయాసంగా చేరుకోవచ్చు. పైగా అంతఃపురం అంటే రావణాసురుడి యొక్క అంతఃపురానికి కూడా కొద్దిగా అది దగ్గరగా ఉంటుంది. అందుకే నవపాషాణం నుంచి వద్దు అని వినాయకుడు చెప్తారట. అలా సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికే తన అనుగ్రహాన్ని ఇచ్చి లంకకు చేరుకోవడానికి వారధి అన్నది ఎక్కడి నుంచి కట్టాలి అన్నది మనకి వినాయకుడు చెప్పారు అని చెప్తారు. ఇలా వినాయకుడు విఘ్నాలను తొలగించటమే కాదు, మనకి ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఇస్తారు. ఇక ఆ తర్వాత మనం శ్రీ మహావిష్ణువుని స్మరించుకుందాం. శ్రీ మహావిష్ణువు అంటే సర్వవ్యాపకత్వం, అందరిలోనూ ఉంటాడు, అందరితోనూ ఉంటాడు. ఇక్కడ కూడా ఒక్కసారి మనం శ్రీరాముణ్ణి స్మరించుకుంటే అంటే రామావతారం పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు రాముడు అంటే నరుడు కాదుగా, ఇప్పుడు మనకి రాముడు అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం. పోతన గారు ఆ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. మరి అలా భాగవతాన్ని ఆంధ్రీకరించమని ఎవరు చెప్పారు అంటే రామచంద్రమూర్తియే చెప్పారట వారికి. అలా చెప్పినప్పుడు వారు ఇది దైవ కార్యం అనేటట్టుగా భావించి భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అలా చేసినప్పుడు భాగవతంలో ఎన్నో అద్భుతమైన లీలలు. అయితే గజేంద్ర మోక్షము ఈ ఘట్టం దీని గురించి ఆయన వ్రాస్తున్నప్పుడు ఆ గజేంద్ర మోక్షము అంటే అక్కడ గజేంద్రుడు ప్రార్థన చేసినప్పుడు ఇక సర్వస్య శరణాగతి అనే భావనతో భగవంతుడా నువ్వు తప్పితే ఇక ఎవరు నాకు దిక్కు లేదు అని అడిగినప్పుడు తనను తాను మరచిపోయి అక్కడ ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ కూడా మర్చిపోయి అసలు గరుడ వాహనం కూడా మర్చిపోయి శంఖము చక్రము వీటిని కూడా పక్కన పెట్టేసి ఆయన పరిగెత్తుకుంటూ వైకుంఠపురం నుంచి వచ్చేశారు అని చెప్తూ ఉంటారుగా. అటువంటి పద్యాలు మనకి కనిపిస్తాయి. అయితే ఈ సంఘటన ఏదైతే ఉందో అంటే ఈ పద్యాలు వ్రాసేటప్పుడు పోతన గారు అసలు వైకుంఠం అంటే ఎలా ఉంటుంది, ఎందుకు అంటే భాగవతం వేదవ్యాసుల వారు ఏదైతే సంస్కృతంలో అందించారో అక్కడ దీని గురించి ఆ వైకుంఠ వర్ణన అన్నది పెద్దగా ఆయన ఇవ్వలేదట. మరి వైకుంఠం చాలా బాగుంటుంది కదా ఆ ప్రదేశం, అక్కడి నుంచి స్వామివారు ఎలా బయటికి వచ్చారు, ఈ వివరణ ఇంకా బాగుంటే బాగుండు అని ఆయన అనుకున్నారట. మరి అటువంటి సమయంలో ఆలోచిస్తున్నారు కానీ ఆయనకి ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అసలు వైకుంఠం ఎలా ఉంటుంది ఇంకొద్దిగా వర్ణన చెయ్యాలి అన్నది ఆయన భావన. ఆయనకేమీ తోచలేదు. మొత్తానికి కూతుర్ని పిలిచారట. అమ్మ నేను ఒక్కసారి బయటికి వెళ్ళొస్తానని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారట.
ఈలోపు మళ్ళీ ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను గబగబా ఈ పద్యాలు రాసేస్తాను, ఆ తర్వాతే భోజనం చేస్తాను అని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి తను ఎక్కడైతే వ్రాస్తున్నారో అక్కడ కొన్ని పద్యాలు రాసేసి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయారట. ఆ కూతురు, నాన్నగారు అదేంటది మీరేమీ భోజనం చెయ్యలేదు అంటే, ఇప్పుడే వస్తానని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారట. మళ్ళీ ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చుని ఆలోచిస్తున్నారట. ఏంటి నాన్నగారు ఆలోచిస్తున్నారు అని కూతురు అడిగితే, అదే ఏ రకంగా రాయాలా అని నేను ఆలోచిస్తున్నాను అని అంటే, అప్పుడు తను ఉంటుందట, అదేంటది ఇప్పుడే మీరు వచ్చారుగా, వ్రాసారుగా, వెళ్ళిపోయారుగా అని. ఆశ్చర్యం వేస్తుంది పోతన గారికి. ఎందుకు అంటే తను లేని పక్షంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే వచ్చి, అందుకే మనకి అంటారు అలా వైకుంఠపురంలో అనేటట్టుగా ఆ పద్యం ఏదైతే ఉందో, ఆ వైకుంఠ వర్ణన ఏదైతే ఉందో, ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే పద్యాల రూపంలో. ఎందుకు అంటే ఇక్కడ పోతన గారు రాయలేకపోతున్నారు, సహాయం కోరుకుంటున్నారు కాబట్టి వారే వచ్చి రాసి మరీ వెళ్ళిపోయారట. ఇది నిజంగా జరిగిన అద్భుతం పోతన గారి యొక్క జీవిత చరిత్రలో. ఇలా భగవంతుడు అన్న వెంటనే కేవలం ఏదో మనకి కష్టాలు తీర్చటం అని కాకుండా ఎప్పుడైనా ఎటువంటి సందేహం వచ్చినా పక్కనే ఉంటూ నివృత్తి చేస్తూ ఉంటారు. ఇక పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని ఒక్కసారి మనం స్మరించుకుందాము. అమ్మ ప్రకృతి స్వరూపిణి, ఇంకా చెప్పాలి అంటే శక్తి స్వరూపిణి. మనలో ఉన్న జీవ చైతన్యం, మనలో ఉన్న కదలిక, మనలో ఉన్న శక్తులు అన్నిటికీ అమ్మే కదా కారణం. అభిరామ భట్టు అని ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన ఎన్నో రచనలు చేశారు. ఎప్పుడూ అమ్మవారి యొక్క రూపాన్ని స్మరించుకుంటూ అలా బ్రతుకుతూ ఉండేవారట. ఆయనకి ఇంకొక దృశ్యం అన్నది ఏది కనిపించేది కాదు. ఎక్కడ చూసినా అమ్మవారి రూపాన్నే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో పాటు ఒక రాజుగారి సన్నిధికి వచ్చారు. అక్కడ రాజుగారు వస్తున్నారు అంటే అందరూ లేచి నించున్నారు, మరి నించోవాలిగా. కానీ ఈయన మాత్రం ఆ సమయంలో కూడా అమ్మవారి యొక్క ఆ ముఖ సౌందర్యాన్ని చూస్తూ మురిసిపోతున్నారట. తల్లి, అసలు చంద్రుడు అంటే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాడుగా, అలాంటి చంద్రుడు 1000 లేకపోతే 1,000,000 ఒక్కసారి ఒక స్థలంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది తల్లి నీ ముఖం అని చెప్పి ఆయన అంటున్నారు అని అనుకుంటున్నారన్నమాట. అలా అమ్మవారిని స్మరించుకుంటున్నారట. ఈలోపు రాజుగారు వచ్చారు. అందరూ చూస్తున్నారు, ఈయన మాత్రం నించోలేదు. రాజుగారికి కోపం వచ్చింది. అసలు ఎవరైనా ఏంటి అని గట్టిగా కేకలు పెడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆయన పండితులండి, ఏదో ఆలోచిస్తున్నారని చెప్పారట. అవునా పండితుడా, మరి చెప్పవయ్యా ఈరోజు తిథి ఏమిటి అని అడిగారట రాజుగారు. ఈలోపు అభిరామ భట్టు కూడా ఆయన చూశారు రాజుగారు వచ్చారని. తిథి ఏంటి అని అడిగిన వెంటనే ఆయన పౌర్ణమి అన్నారట. అయితే ఇందులో పెద్ద అంటే బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ రోజు అమావాస్య. అమాత్రంగా కూడా చంద్రుడు కనిపించడు. కానీ అమ్మవారి యొక్క ఆ స్వరూపాన్ని చూసి ఆయన చంద్రుడిని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు కాబట్టి పౌర్ణమి అనేశాడు. రాజుగారికి కోపం వచ్చి అంటారు, సరే మరి ఈరోజు రాత్రి నేను నీ దగ్గరికి వస్తాను, అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వస్తాను. అప్పుడు నువ్వు నాకు ఒకవేళ నిండు పున్నమి అంటే ఆ చంద్రుణ్ణి చూపించలేకపోతే నీకు మరణశిక్ష అన్నారట. అందరూ బెంగ పెట్టుకుంటున్నారు. కానీ అభిరామ భట్టు మాత్రం ఏమాత్రం భయం లేకుండా తాను రాత్రిపూట కూడా అలాగా అమ్మవారినే స్మరించుకుంటున్నారట. ఆయనకి భయం కూడా లేదు. ఈలోపు రాజుగారు వచ్చారు. ఏది చూపించు, పైన ఆకాశంలో చంద్రుడు, అందులో పౌర్ణమి అన్నావుగా అన్నారట. ఒకసారి ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని స్మరించుకున్నారు. అదే రూపాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. విచిత్రం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆ చెవికి పెట్టుకున్న ఆభరణాలు, కుండలాలు అంటారు కదా, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అనే వర్ణన మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారు తన భక్తుణ్ణి ఆదుకోవాలని చెప్పి అలా అమాంతంగా చెవి దగ్గర చెయ్యి పెట్టి ఒక ఆ కుండలం అంటే చంద్రుణ్ణి అలా విసిరేశారట ఆకాశంలో. ఇంకేముంది, ఆ రోజు అమావాస్య అయినా నిండు పున్నమి అంటే నిండు చంద్రుడు ఆకాశంలో కనిపించాడు రాజుగారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అప్పుడు వాళ్ళందరూ ఏంటి మాయా అనేటట్టుగా అభిరామ భట్టు యొక్క కాళ్ళ మీద పడి నమస్కారం చేశారట. ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయా అని మనకి ఇలాంటి కథలు విన్నప్పుడు అర్థమవుతుందిగా. ఇక మనం శివస్వరూపం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శివుడు అనేటప్పటికీ లయకారకుడు,
అయితే రుద్ర స్వరూపం కూడా మనకి గుర్తుకు వస్తుంది. కానీ ఇంతేనా? కాదు. ఎంతో ఉదార స్వభావంతో. అందుకే కదా భోళాశంకరుడు అని అంటూ ఉంటారు. మరి అటువంటి శివుణ్ణి దర్శించుకోవడానికి ఒకానొక సమయంలో నందనార్ అనే ఒక మహాభక్తుడు, ఆయన ఎప్పుడు శివనామస్మరణలు చేసుకుంటూ ఉండేవాడు. కాకపోతే ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేదు. ఆయనకి ఇష్టం అన్నమాట. అయితే తిరుపుంగూర్ అని ఇప్పటికీ తమిళనాడులో ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఈ నందనార్ ఒకసారి వెళతారట. అయితే అప్పట్లో కొంతమందిని ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదు. ఆలయ ప్రవేశం కొంతమందికి ఉండేది కాదు. అందుకని ఈ మహాభక్తుడిని బయటే ఉంచేశారు. ఇక్కడి నుంచే నువ్వు స్వామివారిని చూసుకోవాలి అంటే, ఎలాగో స్వామివారికి కనిపించరు కాబట్టి ఒక నమస్కారం చేసుకోవాలి అంటే నందనార్కు చాలా బాధ కలుగుతుందట. స్వామి, నేను చూడాలని ఎక్కడి నుంచో వచ్చాను అని బయట నుంచి ప్రార్థన చేశారు. చేసిన వెంటనే లోపల గర్భగుడిలో ఉన్న ఆ ఈశ్వరుడు నందీశ్వరుడితో మాట్లాడతారట. ఇదిగో నంది, కొంచెం పక్కకి తప్పుకో. ఎందుకు అంటే నా భక్తుడు వచ్చాడు, మరి ఆయనకి ఆలయ ప్రవేశం లేదుగా, అందుకే ఆయన బయట నుంచి చూస్తాడు. నువ్వు అడ్డంగా ఉన్నావు, కొంచెం నువ్వు తప్పుకో, అప్పుడు నా భక్తుడు నన్ను చూస్తాడు అని ఈశ్వరుడు చెప్తే నందీశ్వరుడు విన్నాడు. కొంచెం పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు నందనార్ బయట నుంచే స్వామి యొక్క దర్శనం చేసుకున్నారట. నేటికి ఈ తిరుపుంగూర్ అనే ఈ ఊర్లో, ఈ పుణ్యక్షేత్రంలో మనకి అక్కడ శివాలయంలో నంది ముఖం కాస్త పక్కకి తిప్పినట్టుగా, కొద్దిగా పక్కకి జరిగినట్టుగా ఉంటుంది. ఈ నిదర్శనం నేటికి మనకి కనిపిస్తుంది. ఇంతేనా అంటే కాదు, అక్కడ ఆలయం అంటే పక్కన ద్వారపాలకులు ఉంటారుగా, వాళ్ళు కూడా తల వంచుకుని నమస్కారం చేసినట్టు ఉంటారట. మరి అప్పటి వరకు అలా లేరుగా. ఇక ఈ మహాభక్తుడు వస్తున్నాడు, స్వామియే చెప్పారు స్వాగతం పలకండని, అందుకే వాళ్ళు తల వంచుకుని ఆ నందనార్కు స్వాగతం చెప్పారు అని చెప్తారు. ఇటువంటి కథలు కేవలం కథలు మాత్రమే కావు, ఇవన్నీ భగవంతుని యొక్క అనుగ్రహానికి నిదర్శనాలు అని చెప్పుకోవచ్చు.